ఆత్మాలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఆత్మావలోకన కార్యక్రమంలో గుర్తు చేసుకునే ఇది భక్తి. దినచర్యలో భక్తి అవసరమా అంటే, భక్తి అనేది ఏంటి అంటే మనల్ని మనం క్రమబద్ధీకరించుకోవడము, ఒకదాన్ని నమ్మగలగడం. అంటే అది ఆ నమ్మకం అనేది శక్తిగా మారుతుంటుంది. ఆ శక్తి మనల్ని ముందుకు ఫోర్స్ లాగా నడిపిస్తూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. అంటే మానవుడే మాధవుడు అంటుంటారు. అంటే మనలోనే దేవుడు ఉన్నాడు అని అంటుంటారు. అంటే ఏంటి? మంచి అనే ఒక లోపల ఉండే గుణం, ఆ గుణమే భగవన్ స్వరూపం. అంటే దేవుడు అనేది మన ముందుకు రాడు, కానీ మనలో ఉండే అంటే ఒక మంచి గుణాలే ఒక భగవంతుడి రూపంగా ఏర్పడుతుంటాయి. మన మామూలుగా హిందూ ధర్మంలో కానీ ఎక్కువగా చెట్టును పుట్టను అన్నిటినీ కూడా భక్తితో ఆరాధిస్తుంటాం. ఎందుకు అంటే అది మనకు చెట్టుంది, ఒక పండునిస్తుంది, ఒక ఏదైనా ఆకు కూడా ఉపయోగపడుతుంది, ప్రతిదీ కాండం ఉపయోగపడుతుంది, ప్రతిదీ కూడా మనకు దినచర్యలో ఉపయోగపడుతుంటాయి. అంటే అది ఒకరికి సహకరిస్తోంది. అందుకని ప్రకృతిలో ఉన్నది ఏదైనా తనకు చేసుకుంటూ ఇంకొకరికి ఉపయోగపడేది ఏ గుణమైనా, మంచి గుణం అది ఏదైనా కానీ, ఒక దానమనే కాదు, ఒక ఇంకోటనే కాదు, ప్యూర్గా ఉండే ఏ గుణమైనా అది భగవత్ స్వరూపమే. ఎందుకంటే భక్తి అనేది అది లేకపోతే, ఒక నమ్మకము అనేది మనకు లేకపోతే మనలో ఒడిదుడుకులే ఎక్కువగా ఉంటుంటాయి. అలానే ఒక ప్రతి పని ముందు ఇది చెయ్యాలి, ఒక దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, మనకు తోడు ఒకరున్నారు, మనం నమ్మి వచ్చాము, ఇది మనకు మంచి జరుగుతుంది. లేదు తల్లి తండ్రి ఉన్నారు, వారికి దండం పెట్టుకొని వెళ్తాము అంటే అది భక్తిగానే మారుతుంది. ప్రత్యేకంగా దేవుడే వచ్చి దేవుడు మనకు సహకరిస్తాడు అనడము తెలీదు మనకు. మనం ఎప్పుడు దేవుడిని చూడలేదు, కానీ ఆ దేవుడు ఏ రూపంలో ఉంటాడు అంటే నీకు సహకరించే రూపంలో ఉంటాడని నువ్వు నమ్ముతున్నావు. ఆ నమ్మకమే నీకు భక్తిగా మారి నిన్ను సరిదిద్దుతూ నీకు మంచి ప్రయాణాన్ని ఇస్తూ ఉంటుంది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోవడానికి, ఒకవేళ క్రిటిసిజం లేకుండా నిన్ను సరిదిద్దడానికి ఉపయోగపడే ఒకే ఒక శక్తే భక్తి. ఆ భక్తి అనేది మనకున్న నాడు మనకు చెక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏది చేసినా అంటే లా అండ్ ఆర్డర్ లాగా. లా అండ్ ఆర్డర్ అంటే భయభక్తుల్లో నడుచుకో. నువ్వు లా అండ్ ఆర్డర్కు ఒబే చేయకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఎలా లీగల్గా చెప్తారో, భక్తి మార్గము అనేది మనకు చెక్. అది నిన్ను క్రమబద్ధీకరిస్తుంటుంది. ఇంత స్పీడు కన్నా పోవాకు అని రాస్తారు అక్కడ. 80 స్పీడ్ ఉంది ఇక్కడ, ఈ ఏరియాలో ఇంత పోవచ్చు అంట. మనం కూడా అంతే. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఎలా మన దినచర్యలో మనం ఉంటే మనకు ఆ శక్తి అంటే ఆ పవర్ రిలీజ్ అవుతుంది అంటే అది భక్తి వల్ల వస్తుంది. అంటే ఆ నమ్మకం వల్ల వస్తుంది. అది ఎవరిని నమ్ముతావు అనేది నీ ఇష్టం. ఎవరిని నమ్మినా పర్వాలేదు. నేను ఒక చిన్న ఒక నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంటు నేను తెలుసుకున్నది చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయికి అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ అయ్యాక వాళ్ళ పెద్దవాళ్ళు ఇష్టపడలేదట. అయినా వాళ్ళ తల్లిదండ్రులు మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్నాక కొంతకాలం గడిచాక ఆమెను వాళ్ళ అమ్మగారింటికి తీసుకుపోయి ఉంచుకొని, పర్వాలేదు నువ్వు చేసుకుంటే చేసుకున్నావు, మేము యాక్సెప్ట్ చేస్తున్నామని తీసుకుపోయినాక ఆమె భర్తను చంపేశారట. అప్పుడు ఆ తర్వాత ఆమెకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబును ఆఖరికి వాళ్ళ అమ్మ ఇద్దరిని తరిమేశారు ఇంట్లో నుంచి. తర్వాత వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ ఈ దిగుళ్ళతో ఈ అవస్థతో ఆమె లేదట.
ఇంకా ఆ బాబును అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ ఉండే చోటికి తీసుకుపోయారట. తీసుకుపోతే పిన్ని, బాబాయ్ ఎప్పుడు ఆ అబ్బాయికి ఉన్న ఏది ఉందో అదంతా వాళ్ళు తీసుకొని ఆ అబ్బాయిని ఎప్పుడు కొడుతూనే ఉండేవాళ్ళట. ప్రతి దానికి లోపలికి పోవడానికి కూడా లేదట. ఇంటి బయటే కూర్చుంటే ఇంత మిగిలి అందరు తిన్నాక మిగిలి ఇచ్చేవాళ్ళట. అదేమంటే నువ్వు పలాని వాళ్ళ ఆమె ఇది, అందుకని ఆమె కొడుకు కాబట్టి నువ్వంటే మాకు అంటే అయిష్టతతో చూసేవాళ్ళట. అలా ఆ రకంగా చూస్తుంటే వాళ్ళ తాతయ్యకు నానమ్మకు బాధ వచ్చేదట. బాధ వచ్చి ఏం చేయాలో అర్థమయ్యేది కాదట. అర్థం కాక ఇంకా వాళ్ళ తాతయ్య అనుకున్నాట, ఈ బాబును తీసుకుపోయి స్కూల్లోన జాయిన్ చేస్తే ఆ స్కూల్లో ఇంత అన్నం పెడతారు అక్కడ, లేదు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఈ దెబ్బలు తప్పించుకుంటాడు అంటే ఆ కూతుర్ని అల్లుడిని వాళ్ళని ఏం అనలేకపోయేవాళ్ళు. వాళ్ళు అసక్తులయ్యారు. ఏం అనలేక పిల్లవాడు దెబ్బలు తింటూ బాధపడుతుంటే చూడలేక ఆ అబ్బాయిని తీసుకుపోయి ఒక స్కూల్లో చేర్పించాడు వాళ్ళ తాతయ్య. ఏది అన్నం కోసం. అక్కడ అన్నం మధ్యాహ్నం దొరికితే అది అక్కడికి పోయాక ఒక టీచరు, ఒక ఆయన, ఒక సారు అయ్యో ఈ బాబు బాధను వాళ్ళ తాతయ్య చెప్పగా విని చాలా చెల్లించిపోయాడనమాట. చెల్లించిపోయి ఆ బాబుకు అన్నం ఎప్పుడు మధ్యాహ్న అన్నాన్ని పొద్దున 10 గంటలకే, అంటే అబ్బాయికి టిఫిన్ ఉండదు ఏముండదు కదా, అందుకని ఆ అబ్బాయికి 10 గంటలకి అన్నం పెట్టేవాళ్ళట. మళ్ళా తర్వాత మధ్యాహ్నం అన్నం మళ్ళీ యథావిధిగా తినమని చెప్పి దాంట్లో ఇంత మిగుల్చుకొని రాత్రికి ఇంటికి ఎత్తుకుపోయి తినమని చెప్పేవాట సార్ ఆ అబ్బాయి మీద ఉన్న ఇదితోని. సరే అని ఆ అబ్బాయి అలానే తింటుండేవాడట. అలా ఉంటూనే స్కూల్లో చెప్పినట్టు చదువుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు సెలవులు వచ్చాయనుకోండి, మరి సెలవుల్లో ఇబ్బంది కదా, మళ్ళీ స్కూల్ ఉండదుగా. అప్పుడు ఒక టీచర్ మేడం ఉండేవారట. ఆ మేడము తన బిడ్డలతో పాటు ఈ బాబుని రమ్మని వాళ్ళ పిల్లలతో పాటు ఈ అబ్బాయికి అన్నం పెట్టేదట. ఆ ఎప్పుడు సెలవులు వచ్చినా ఆమె పెట్టేదట. ఆ అబ్బాయి కనిపించిందట, చిన్నవాడే కానీ అబ్బాయి కనిపించిందట. ఎవ్వరూ నన్ను ఇది చేయకపోతే ఈ టీచర్ నన్ను ఇంత అభిమానించి తన బిడ్డలతో సమంగా నాకు అంత అన్నం పెట్టి నన్ను ఆదరిస్తోంది కదా, నాకు ఈమె దేవుడు, ఈమె దేవత, అందుకని ఈమె ఏం చెప్తే అది నేను వింటా. దేవుడు ఎక్కడో లేడు, నాకు ఇక్కడే ఉన్నాడు అని ఆ చిన్న మనసుకే అనిపించిందట. అనిపించి నేను ఇటు తిరిగి ఈమె ఏమన్నా చెప్పని, ఎలా చదువుకోమంటే అలా చదువుకుంటే, ఏ పని చేయమంటే అది చేస్తా, అంతే పెట్టుకున్నాడు. భక్తి భావంతో, నమ్మకంతో, అంతే. ఇంకా వేరే ఆలోచించేవాడు కాదట. ఆ మేడం ఏం చెప్తే అది చెయ్యాలని నిర్ణయించుకొని, ఆమె నువ్వు చదువుకొని జీవితం చాలా దెబ్బతినింది కదా, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చదవాలి, ఇట్లుండాలి అంటే, అందుకని ఇంటికి పోతే పని చేయించి చదువుకోనీయకుండా చేస్తారని స్కూల్లోనే హోంవర్క్ అంతా రాసుకొని స్కూల్లోనే చదువుకొని టీచర్ మేడం ఏం చెప్పారో, ఎలా అంటే నడుచుకోమని చెప్పారో అలానే చేసుకొని అన్నీ పూర్తి చేసుకున్నాక ఇంటికి వెళ్ళేవాడట. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తిట్లు దీవెనలు ఎప్పుడూ అవేనట. కానీ ఆ అబ్బాయి అలా కష్టపడి చదువుకొని ఆ టీచర్ని దేవుడుగా భావించి ఆమె ఏం చెప్తే అది చేశాడట. ఆఖరికి ఇప్పుడు అతను ఒక కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ అట. అది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. నేను ఒక పుస్తకంలో చదివాను, నన్ను భలే ఇన్స్పైర్ చేసింది. అంటే భక్తి అనేది ఒక దేవుడి ముందు కూర్చొని భజనే చేయక్కర్లేదు. నువ్వు చేసే పనిలో మంచి ఉండి క్రమబద్ధీకరింపబడి నిన్ను నువ్వు మలుచుకుంటూ నీకు ఏ అవకాశం దేవుడిచ్చిన అవకాశం అనుకొని మలుచుకోగలిగితే, తల్లిదండ్రులు లేక వాళ్ళు బాధపడి కూడా కష్టపడి ఒక టీచర్ని దేవుడుగా భావించి గౌరవించి వాళ్ళ మాటను కట్టుబడి ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అతను. అలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కానీ అదేవిధంగా తల్లిదండ్రులు సరిగ్గా చేయక బిడ్డల్ని వదిలి వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ప్రాణం పెడుతుంటే ఆ తల్లిదండ్రుల్ని విడిచేసిదే. ఇంకా
నువ్వు ఇంటి మనిషిని, ఇంటి ఇదిని అంటే అభిమానించే వ్యక్తులకే నువ్వు అభిమానించకపోతే భక్తి అనేది ఏంటి? భక్తి అనేది ఒక శక్తి. నువ్వు చేయాల్సిన పనిని చేయడమే వర్క్ డెడికేటెడ్ని పెట్టుకొని ఇదే నా భక్తి అనుకున్నవాడు కూడా ఉన్నారు. ఎందుకంటే అది కూడా ఒక భక్తి. అంటే నువ్వు చేస్తున్న పనిని దేవుడిగా భావించి ఆ పనికి పరిపూర్ణమైన న్యాయం చేస్తున్నావంటే నువ్వు భక్తి మార్గంలో ఉన్నట్టే. తప్పుదోవలో ఉంటేనే అది తప్పు అవుతుంది. కానీ మంచి మార్గంలో ఉండి మంచి ఇది ఉన్నప్పుడు సంకల్పంతో మంచి పని చేస్తూ కొంతమంది సేవ చేయడమే, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుని డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు మనకు ఆదర్శప్రాయాలు. భక్తి అంటే వాళ్ళది భక్తి. ఆకలి కొన్న ప్రతి ఆర్తిగా అడిగిన వాళ్లకు ఎవరిని కాదనకుండా సొంత ఇంటి మనిషి కన్నా ఎక్కువగా వాళ్ళ ఆకలి తీర్చి పంపిన ఆ తల్లి ఒక దేవతే కదా. అందుకని అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఆ చేస్తున్న భగవత్ స్వరూపంగా చేశారు ఆ పనిని. అందుకని భక్తి అనేది తప్పకుండా అవసరం. కానీ నీ పనిని వదిలేసి నువ్వు అన్య పనుల మీద యావికేషన్ పెట్టుకున్నప్పుడు అది భక్తి కాదు. కానీ నువ్వు నిజంగా మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచిని దేవుడిగా భావించినప్పుడు దేన్ని నమ్మినా అది భక్తిగా మార్పు చెందుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడి పాదాల వద్దకు చేరుతుంది. అందుకని దినచర్యలో భక్తి అంటే మనం పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఒక్క నమస్కారం చేసిన అది తల్లిదండ్రులకు చెయ్యి, గురువుకు చెయ్యి, లేదు నీ దేవుడికే చెయ్యి, లేదు నీ పనికే చెయ్యి, లేదు నీలో ఉన్న ఆత్మారాముడికి, నీలో ఉన్న పరమాత్మకు, స్వామి నేను చేస్తున్న నడవడికలో లోపాలుంటే సరిదిద్దు అని కోరుకోవడం కూడా భక్తి అవుతుంది. అది కూడా ఆయన వింటాడు. అందుకని దినచర్యలో మనం భక్తి అనే దాన్ని ఎలా ఉపయోగించుకున్నా పరిపూర్ణంగా మంచిగా వినియోగించుకోగలిగితే తప్పకుండా మన మార్గం సన్మార్గం అవుతుంది. మనం 10 మందికి ఒక మంచి చెప్పకపోయినా పర్లే, మనం చేస్తున్న చర్యలే ఇంకొకరికి నచ్చితే ఆ మార్గాన్ని అనుసరించగలుగుతారు. మనం పోయి ప్రచారమే చేయక్కర్లేదు, కానీ మేము ఇది చేశామని చెప్పక్కర్లేదు. అందుకని ఉదాహరణ ఒకటి చెప్పిన, ఒకరోజు కర్ణుడు కూర్చోన్నాట. నేను అది కూడా నన్ను భలే ఇన్స్పైర్ చేసింది. ఏంటంటే నా ఇంద్రుడు మారువేషంలో వచ్చాడట కర్ణుడి దగ్గరికి. వచ్చేటోడికి అప్పుడు ఆయన భోంచేస్తున్నారట. ఆయన బ్రాహ్మడి రూపంలో వచ్చాడు కాబట్టి రండి స్వామి కూర్చోండి అన్నారట. వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక ఆకేసాడు, అది కంచం పెట్టాడు. పెట్టి భోంచేయండి స్వామి అని చెప్పారు. అని వడ్డిచ్చాక తింటూ ఉన్నప్పుడు ఆయన అన్నమాట, ఇది నాకు ఈ వెండి పాత్ర ఇది కావాలి అని అడిగాడు. ఇది అని చూపించారు. వెంటనే అతను కర్ణుడు ఈ చేత్తో ఎడం చేత్తో తీసి ఇది ఇచ్చేసాట. ఇచ్చేస్తే ఆయన బ్రాహ్మణ రూపంలో ఇంద్రుడు అన్నమాట, కన్నా అనలేదు, అతనికి సంబోధించి చెప్పాడు, అయ్యా అంత తొందరగా తింటూ ఎడం చేత్తో ఎందుకు దానం ఇస్తున్నావు? తర్వాత భోంచేశాక ఈ చేత్తో మంచిగా ఇవ్వచ్చు కదా అని అడిగాడట. అని అడిగితే ఆయన కర్ణుడు చెప్పారట, బ్రాహ్మణోత్తమ, మన మనసు చాలా చంచలమైంది. ఎందుకంటే నేను అన్నం తిని చేయగడుక్కునే లోపల నా మనసు ఇవ్వద్దులే అనిపించవచ్చు, ఇది చెయ్యొద్దులే అనిపించవచ్చు, ఇలా ఉండొద్దులే అనిపించవచ్చు. అందుకే ఎప్పుడు మనం మంచి పని అనుకుంటామో అప్పుడు ఆ మంచి పనిని అప్పుడే చెయ్యాలి అని నేను ఒక నిబంధన పెట్టుకున్నాను. అందుకని మీరు తప్పుగా అన్యదా అనుకోవద్దు, ఎడం చేత్తో ఇచ్చానని, అందుకని ఇస్తున్నాను, అందుకని స్వీకరించండి అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడికి అందుకే ఈయన దానకర్ణుడయ్యాడు, అంత బిరుదు వచ్చింది, లేకపోతే మామూలుగా ఎందుకు వస్తుందని ఆయన్ను చూసి ఆయనే ఆశ్చర్యపోయాడట. అంటే ఏ పనికైనా కూడా ఆ నిబంధన పెట్టుకొని ఒక పనిని సరిగ్గా అనుసరించినప్పుడు అది శక్తిగా మారిపోతుంటుంది, అదే భగవద్భక్తిగా మారిపోతుంటుంది. ఆయన స్వీకరించేది కూడా హృదయపూర్వకంగా చేసే మనస్ఫూర్తిగా చేసే పని ఆయన పాదాలు చేరుతుంటుంది. అందుకని మనం ఎప్పుడూ దినచర్యలో భక్తి అంటే ప్రతి పనిలోని ఆ దైవత్వాన్ని చూసుకుంటూ
మనం చేయగలిగితే నిజమైన భక్తే మనం ఉన్నట్టే, భక్తి మార్గంలో ఉన్నట్టే అని నా అభిప్రాయం. ఏమంటారు? ఇది అవాస్తవం అంటారా? ఆలోచించండి. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.